వెల్కమ్ టు 9 వైబ్స్. అందరి దృష్టి ఇప్పుడు కడప మీదే పడింది. షర్మిల కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి బరిలో దిగుతున్నారు. అయితే ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య ఇప్పుడు హైలైట్ అవుతోంది. దాని చుట్టూ ఎన్నికల ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ బిడ్డ షర్మిలమ్మ వైపు ఉంటారా, వివేకాన్ని చంపిన వారి వైపు ఉంటారా అనే స్లోగన్స్ అంటారు. దీంతో వివేక హత్య చుట్టూ కడపలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కూటమి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో దిగుతున్నారని తెలుస్తోంది. భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతానికైతే షర్మిల కడప పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా వైఎస్ సునీత కూడా నిలుస్తున్నారు. ఇద్దరు చెల్లెలు కలిసి ఇప్పుడు జగన్ కు సవాల్ విసురుతున్నారు. వివేక హత్య చేసిన అవినాష్ రెడ్డికి ఎలా టికెట్ ఇస్తారని, హత్య రాజకీయాల్ని జగన్ ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దాదాపు వైఎస్ కుటుంబం అంతా ఇప్పుడు షర్మిలకు అండగా నిలుస్తోంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో పులివెందుల నుంచి వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే అందరి చూపు ఇప్పుడు సునీత వైపే కనిపిస్తోంది. కానీ పులివెందుల నుంచి ఆమె కాకుండా తల్లి సౌభాగ్యమ్మను బరిలో దించాలని చూస్తున్నట్లు సమాచారం. కడప పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల గెలుపొందాలంటే నియోజకవర్గ క్షేత్రస్థాయిలో మాత్రం గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంది. అందుకే ఇక్కడ సౌభాగ్యమ్మను బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. వివేక హత్య కేసు అంశం హైలైట్ అవుతున్న సందర్భంలో ఆమె అయితే మంచి అభ్యర్థి అవుతారని, జగన్ కు గట్టి పోటీ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి రంగంలోకి దిగారు. గత 30 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబంపై సతీష్ రెడ్డి పోటీ చేసేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో సదరు సతీష్ రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇటీవలే ఆయన వైసీపీలో చేరిపోయారు. దీంతో బీటెక్ రవి టీడీపీకి అవసరమయ్యారు. వివేక భార్య సౌభాగ్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థి అయితే బీటెక్ రవి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు విశ్లేషకులు. ఇటీవల పులివెందులలో బీటెక్ రవి కార్యకలాపాలను ఓ రేంజ్లో పెంచారు. పార్టీ కార్యక్రమాలు ఎంతో చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో సౌభాగ్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్ల చీలి సీఎం జగన్ కు మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. అందుకే సౌభాగ్యమ్మకు మద్దతుగా బీటెక్ రవి పోటీ నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. For more updates, stay tuned to 9 Vibes.